ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వైర్లెస్ మౌస్ అలాగే వైర్లెస్ కీబోర్డ్ మన ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి వైర్లెస్ కీబోర్డుకి కానీ వైర్లెస్ మౌస్కి కానీ బ్యాటరీలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కీబోర్డ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి మీకు బ్యాటరీలు చూపెడుతున్నాను. సేమ్ ఇలాగే మనకి మౌస్కి కూడా బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలు అయిపోగానే మనం కొత్త బ్యాటరీలు వేసుకుంటేనే రన్ అవుతాయి. ఇప్పుడు మౌస్ బ్యాటరీలు వచ్చేటప్పటికి మన బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసాము అంటే ఇక్కడ బ్యాటరీలు కనబడతాయి. అలాగే యూఎస్బి రిసీవర్ కూడా ఇక్కడే ఉంది. ఇది ఓపెన్ చేసి మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఆన్ ఆఫ్ బటన్ మనం మౌస్ యూస్ చేసే ముందు ఆన్ చేసుకుంటాం. మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి షట్ డౌన్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కొన్ని కీబోర్డులకు కూడా ఆన్ ఆఫ్ బటన్స్ ఇస్తారు, కానీ ఈ కీబోర్డ్కి ఇవ్వాల. నెక్స్ట్ నేను యూఎస్బి రిసీవర్ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నా. మనం కనెక్ట్ చేయడం మనకి ఆటోమేటిక్ గా మన మౌస్ కీబోర్డు రన్ అయిపోతాయి. మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు నార్మల్ గా వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ రన్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇదంతా నేను వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ ద్వారానే చేస్తున్నా. మీరు ఏవైనా సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ పేరు టైప్ చేసి తర్వాత నా పేరు టైప్ చేసి యూట్యూబ్ సెర్చ్లో సెర్చ్ చేశారనుకోండి, నేను ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ చెప్తే ఆ వీడియో కనబడుద్ది. మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మౌస్కున్న బటన్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీలు తొందరగా అయిపోవు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.